దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి దేవునికి సన్నిధానంలో ఈ రీతిగా అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. మేము చాలా సార్లు భయపడతా ఉంటాం, పడిపోతా ఉంటాం, నిరాశలో పడిపోతుంటాం, కొన్నిసార్లు ఆశలు కోల్పోతాం, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులలో భయపడతా ఉంటాం, పడిపోతా ఉంటాం, నిరాశలో పడిపోతుంటాం, కొన్నిసార్లు ఆశలు కోల్పోతాం, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులలో భయపడతాం. కానీ ఈరోజు దేవుని వాక్యము ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. మరణము అంతము కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, అయితే మరణం అంతము కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము వాక్యము లేఖన భాగములోనికి వెళ్దాం. యోహానుకు రాసిన సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం మనము చూసినట్లయితే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి మహిమ. చనిపోయినను బ్రతుకును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ కొన్నిసార్లు వాక్యము చదువుతాం, వాక్యము వింటాం, కానీ విశ్వాసం ఉంచాం. కానీ చనిపోయిన లాజరును దేవాతి దేవుడు లేపినాడు. దేవాతి దేవుడు లాజరును చనిపోయిన వాడిని లేపినాడు. అయితే మనం చూసినట్లయితే అసలు పునరుద్ధానం అంటే ఏమిటి? పునరుద్ధానం అంటే ఏమిటంటే, పునరుద్ధానం చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తుంది. ముగిసిపోయిన జీవితాలను, ముగిసిపోయిన ఆశలను, కొన్నిసార్లు మనం అనేకమైన సార్లు మనం ఆశ కోల్పోతుంటాం. మనము అనేకమైన సార్లు నిరాశలో ఆశ కోల్పోతాం, దేవుని పైన ఆధారపడతాం ఉంటాము, కానీ మనము విశ్వసించాం. మనం కొన్నిసార్లు మన జీవితంలో మనము ఆశను కోల్పోతాం, కానీ మన దేవుడు కోల్పోయిన దానిని మళ్ళా మనకు తిరిగి ఇచ్చే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే విత్తనము భూమిలో వేసినప్పుడు అది చనిపోయినట్లుగా కనిపిస్తుంది, కానీ అది కొంత కాలము తర్వాత అది మొలకెత్తి పెద్దదయ్యి మ్రానులా మారుతుంది. మన జీవితంలో కూడా చనిపోయిన ఆశలు, చనిపోయిన కలలు, చనిపోయిన అనేకమైన కార్యాలు, కానీ దేవుడు నా వల్ల కాదు, నేను ఇంకా బ్రతకలేను, నాకు ఈ రోగము తగ్గదు, లేదా నేను ఈ బాధను జయించలేను అని అనేకమైన సార్లు నువ్వు ఆశ కోల్పోయి ఉన్నావేమో. ఈ వాక్యము ద్వారా మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి దేవుడు ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. నువ్వు ఆశ కోల్పోయి ఉన్నావా? కానీ దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడు. నా జీవితాల్లో అనేకమైన సార్లు
మనం ఆశ కోల్పోయి ఉంటాం. కానీ దేవుడు తిరిగి వాటిని తప్పకుండా దయచేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. మనము యేసు పునరుద్ధానము ద్వారా మనకు ఒక ఆశ కలిగింది. యేసుక్రీస్తు శిలువలో చనిపోయాడు. శిష్యులు పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయింది, నిరాశలో పడిపోయారు. కానీ ఎప్పుడైతే 3వ దినాన ప్రభు తిరిగి లేచాడో, వారు మళ్ళా వారిలో ఒక చిగురు, మళ్ళా వారిలో ఒక విశ్వాసము వారిలో నింపుకున్నారు. మనము కూడా అనేకమైన సార్లు అనారోగ్య పరిస్థితులలో మనము చూసినట్లయితే మన కుటుంబాలలో కావచ్చు, మన బంధువులలో కావచ్చు, అనేకమైన వారిలలో చనిపోతాడు అని చెప్పిన వ్యక్తే మళ్ళా తిరిగి మన మధ్యలో నడిచిన అనేకమైన వ్యక్తులు మనకు తెలిసిన వారే ఉండొచ్చు. డాక్టర్సే బ్రతకడు, చనిపోతాడు అని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ మనం ఆరాధించే దేవుడు వారిని తిరిగి మళ్ళా జీవంలోనికి నడిపించిన దేవుడు. నువ్వు ఆశ కోల్పోయి ఉన్నావా? దేవుడు తప్పకుండా నీ ఆశను నెరవేర్చేవాడు, ఆరాధించే దేవుడు. అదేవిధంగా యేసుక్రీస్తు పునరుద్ధానం ప్రపంచానికి ఒక ఆశనిచ్చింది. నీవు కూడా దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా, నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ దేవుడు నీ సమస్యలన్నిటికీ దేవుడు విడిపించటానికి మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. పునరుద్ధానం మన జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒక్కసారి మనము మన హృదయాలను పరిశీలించుకోవాలి. పునరుద్ధానం కేవలం యేసుకు మాత్రమే కాదు, ఆయన పిల్లలైన మనకు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పాపములో ఉన్న దేవుడు బ్రతికిస్తాడు. అనేకమైన సార్లు మనం ఏదో ఒక రకంగా పాపములో పడి ఉంటాం, ఏదో ఒక రకంగా మనము తప్పులు చేసి ఉంటాం, ఏదో ఒక రకంగా మనం అనేకమైన సార్లు తప్పిపోయి ఉంటాము. కానీ దేవుడు తన గొప్ప అవకాశాన్ని, ఆయన పునరుద్ధానం మన జీవితం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి మనము మన హృదయాలను చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన పిల్లలమైన మనము ఆయనకొక్కడికే కాదు, పునరుద్ధానము ఆయన ఆరాధిస్తున్న మనకు కూడా పునరుద్ధానం ఉంది. మన జీవితాల్లో పోయిన అవకాశాలు, విరిగిన బంధాలు దేవుడు మళ్ళీ కడతాడు. ఆయన శక్తి కలిగి, ఆయన పునరుద్ధానములో శక్తి ఎలా వస్తుంది అంటే, ఎలా పనిచేస్తుంది అంటే, మనం మొదటిగా విశ్వాసము ద్వారా ఆయన శక్తి మనలోకి వస్తుంది. ఆయన శక్తి మనలోకి విశ్వాసము ద్వారా వస్తుంది. రెండవది, ప్రార్థన చేయగలుగుతున్నావా? వాక్యాన్ని నమ్ముతున్నావా? ఒకసారి మన హృదయాలను
మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనము విశ్వాసము, ప్రార్థన, దేవుని వాక్యము వింటామో తప్పకుండా దేవుడు మనల్ని ఆయన శక్తితో నింపుతాడు. మనం ఒక మొబైల్ తీసుకున్నట్లయితే ఆ ఫోన్కు ప్రతి దినము మనము ఛార్జింగ్ పెట్టగలిగితేనే మనం ఆ ఫోన్ను వాడగలుగుతాం. అదే విధంగా మనము కూడా ఎప్పుడైతే దేవుని విశ్వాసము ద్వారా, ప్రార్థనలో, వాక్యము ద్వారా మనం ప్రతి దినం ఎప్పుడైతే మనము నడవగలుగుతామో, జీవించగలుగుతామో దేవుడికి విశ్వాసము ద్వారా వస్తుంది. రెండవది ప్రార్థన ద్వారా మనకు ఆ శక్తి వస్తుంది. మూడవదిగా దేవుని వాక్యము నమ్మడం ద్వారా వస్తుంది. నువ్వు విశ్వసిస్తున్నావా? ప్రతిదినం ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎప్పుడైతే మనము నడవగలుగుతామో, జీవించగలుగుతామో దేవుడు తప్పకుండా నీకు శక్తిని దయచేస్తాడు. ఈరోజు మీ జీవితములో, మన జీవితంలో ఏదైనా చనిపోయిన పరిస్థితి ఉందా? ఒక్కసారి నువ్వు ఆశ కోల్పోయావా? లేదా అనారోగ్యము క్షీణించిందా? సంబంధాలు విరిగిపోయాయా? గుర్తుంచుకో, దేవుడు పునరుద్ధాన దేవుడు. మరలా నువ్వు ఆశలు మరలా తిరిగి పొందుకోగలుగుతావు. ఆరోగ్యం క్షీణించిన సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చే దేవుడు మనం ఆరాధించే దేవుడు. సంబంధాలు విరిగిపోయాయా? లేదా సంబంధాల్లో, కుటుంబాలలో గలిబిలి ఉందా? ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో సంబంధాలను కట్టే దేవుడు. మనము ఈరోజు మనం చూసినట్లయితే దేవుని శక్తిని మనం పొందుకోవాలి అంటే మనం ఇలా ముందుకు సాగాలి. శుక్రవారము సిలువ ఉంది, కానీ ఆదివారము పునరుద్ధానం ఉంది. శుక్రవారం అనగా నీ సమస్యలు, శుక్రవారం అనగా మీ జీవితంలో కూడా ఇప్పుడు సమస్యలు శుక్రవారముగా ఉండవచ్చు, కానీ ఆదివారం మరలా పునరుద్ధానము, మరలా ఆదివార దినం నువ్వు పొందుకోగలుగుతావు. మనం చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11లో అంటారు, యేసు మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల. ఎప్పుడైతే పునరుద్ధానముగా లేపిన ఆత్మ మనలో నివసించాలి. మనలో నివసించే వారిగా ఉన్నప్పుడు అదే శక్తి మనం పొందుకోగలుగుతాం. మన జీవితంలో చనిపోయి ప్రతి దాన్ని నీకు బ్రతికించే దేవుడు. నిరాశలోను ప్రతిదీ నీకు దేవుడు శక్తితో అనుగ్రహించే దేవుడు. కనుక మనము అలా ముందుకు సాగాలి. దేవుని శక్తి మనలో ఉన్నది అని మనం ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మరి